రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదురించువాడు దేవుని నియమమును ఎదురించుచున్నాడు. ఎదురించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందురు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీదికి ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల ఉండవలెనో వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానముండవలెనో వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలెని పొరుగువానిని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటియందు నడుచుకొన్నట్టు మర్యాదగా నడుచుకొందము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసి కొనకుడి. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటయైనను పడి ఉండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుట ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము.
నాతో నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. సహజముగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువు యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొను వానికి అది నిషిద్ధమే. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొను వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకుము. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనము పానమును కాదుగాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడనైన వాడు దేవునికి ఇష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే గాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుట గాని ద్రాక్షరసము త్రాగుట గాని నీ సహోదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవుని మహిమకు కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనుడి. నేను చెప్పునదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామము సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను
మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకునైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలెనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియచేతను, గురుతులు బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చి సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినిన వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలెనని మిక్కిలి ఆసక్తి గలవాడనై ఉండి అలాగు ప్రకటించి తిని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనిక సంచరించవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావలెనని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు అకయ వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడిరి. అవును, వారిష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చుచున్నప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతుల నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలని ప్రేమను బట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడైయుండునుగాక. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయకురాలై ఉండెను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘము వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తునకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫైనైటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకకును యూనియాకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ప్రభునందు నాకు ప్రియుడగు అంప్లియాతునకు వందనములు. క్రీస్తునందు మన జత పనివాడగు ఉర్బానునకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన
అపెల్లేకు వందనములు. అరిస్టోబూలు ఇంటివారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నార్కిస్సు ఇంటివారిలో ప్రభునందున్న వారికి వందనములు. ప్రభునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు పెర్సిస్సునకు వందనములు. ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడెను. ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. అసుంక్రీతునకును ప్లెగోనుకును హెర్మోకును పత్రేబుకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. పిలోలోగుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలుంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనములు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపుటల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపుటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకద్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నా జత పనివాడగు తీమోతి, నా బంధువులగు లూకియా, యాసోను, సోసిపత్రు అనువారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చెప్పుచున్నాను. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడును దారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఆనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక సమాప్తమైనది.